నమస్తే కడప వార్త. వరకట్న ఏదింపులకు మరో మహిళ ఆహుతైపోయింది. బీకోడూరు మండలం ఐత్రంపేటకు చెందిన అనుషను వారి తల్లిదండ్రులు ఒంటిమిట్టకు చెందిన సాయినాథ్ రెడ్డికి ఇచ్చి 8 నెలల కిందట వివాహం చేశారు. వివాహ సమయంలో 11 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేశారు. ఈ కట్టం చాలలేదని భర్త సాయినాథ్ రెడ్డి అత్తమామలు ఆడబిడ్డలు అందరూ కలిసి వేధించడంతో అనుష అమ్మవారి ఇల్లైన ఐత్రంపేటకు వచ్చేసింది. భర్త తనను పిలుచుకెళ్లలేదని తీవ్ర మనోవేదనకు గురైన అనుష తీసుకోవడంతో తల్లిదండ్రులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అనుష మృతి చెందడంతో వీరి బంధువులందరూ హాస్పిటల్కు చేరుకొని అక్కడే ధర్నా చేశారు. తమ బిడ్డకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని, తమ బిడ్డ చావుకు కారణమైన సాయినాథ్ రెడ్డి అత్తమామలు ఆడబిడ్డలను అరెస్ట్ చేసేంత వరకు, మాకు న్యాయం జరిగేంత వరకు అనుష మృతదేహాన్ని ఇక్కడి నుండి తీసేది లేదని తల్లిదండ్రులు వారి బంధువులు తెగేసి చెప్పారు. మైదుకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పోరుమామిళ్లకు చేరుకొని వారిని అరెస్ట్ చేశామని తెలపడంతో అనుష బంధువులు శాంతించి ధర్నాను విరమించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.